దీని ఫ్రాక్షన్ రూపం అండి 5/100. ఇక్కడ 100 ఎందుకు రాసామంటే పర్సెంట్ అంటే అర్థం ఏంటండి, ప్రతి 100కే కదా లెక్కించాలి, అందుకని బై 100 వేసాం. అలాగే 6% అంటే 6/100. 6% అన్నా 6/100 అన్నా సేమ్ అండి, ఒకటే. పర్సెంట్ అంటే బై 100 అంటే పర్సంటేజ్, రెండు ఒకటేనండి. అలాగే 7% అంటే 7/100. పర్సంటేజ్ యొక్క భిన్న రూపం అండి, ఫ్రాక్షన్ రూపం ఇది బై 100. ఓకేనా. ఇప్పుడు చిన్న చిన్న సమ్స్ చూద్దాం. 5% ఆఫ్ 250. దీని భిన్న రూపం ఏంటి, 5% భిన్న రూపం ఏంటండి, 5/100 అంటే 100కి 5 అని అర్థం కదా. దేని కనుక్కోమన్నాడు, 250 ఇంటూ 250. ఈ 0 క్యాన్సిల్, ఇది 5 2 టైమ్స్ పోతుంది, ఇది 12.5 టైమ్స్ పోతుంది. ఆన్సర్ 12.5, ఇది ఆన్సర్. ఇంకో సమ్ చూద్దామండి. సెకండ్ సమ్, 4% ఆఫ్ 200. 4% అంటే అర్థం ఏంటండి, 4/100. నెక్స్ట్ 15% ఆఫ్ 300. 15% అంటే ఎంతండి, ఫ్రాక్షన్గా 15/100 ఇంటూ 300. 0 క్యాన్సిల్, 15 3 జార్ 45, ఇది ఆన్సర్. ఇలా పర్సంటేజ్ కౌంట్ చేయాలండి మనం. లెసన్ ఇలాంటివన్నీ ఈజీ అండి. 5% ఆఫ్ 250, 4% ఆఫ్ 200, 15% ఆఫ్ 300 అనేది చాలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో ఇలా ఇవ్వడం, కొంచెం టఫ్గా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఎగ్జాంపుల్ చూద్దాం. 16.66% ఆఫ్ 320 అలా ఇస్తాడండి. ఇంకా 11.11% ఆఫ్ 450 ఇలా ఇస్తాడు. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 16.66% అంటే 16.66/100 ఇంటూ 320. దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలమా, చేయలేం. చేస్తామండి కానీ టైం చాలా ఎక్కువ పడుతుంది. దాన్ని కాంప్లీట్గా మనం ఈజీగా సాల్వ్ చేయలేం. ఇది కూడా ఇంతే, 100 ఇంటూ 40. దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలమా, ఈజీగా సాల్వ్ చేయలేం. టైంలో సాల్వ్ చేయలేం, లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి కోసం